శ్రీ గణేశాయ నమ. శ్రీ గురుభ్యో నమ. శ్రీ సరస్వత్యై నమ. శ్రీ కులదేవతాయే నమ. శ్రీ ఇష్టదేవతాయే నమ. శ్రీమాత్రే నమ. గణేశ వైభవంలోని కథలను ఇప్పుడు తెలుసుకుందాం. అందులో మొదటి కథని చూసుకుందాం. శ్రీ గణేశ ప్రార్థన. సుముఖైశ్చేకదంతచ్చ కపిలో గజకర్ణకః లంబోదరచ్చ వికటో విఘ్నరాజో గణాధిపః ధూమకేతు గణాధ్యక్షః పాలచంద్రో గజాననః వక్రతుండः శూర్పకర్ణः హేరంబः స్కందపూర్వజः షోడశైతాని నామాని యః పఠేత్ శృణుయాదపి విద్యారంభే వివాహే చ ప్రవేశే నిర్గమే తథా సంగ్రామే సర్వకార్యేషు విఘ్నః తస్య న జాయతే. విద్యాభ్యాసం ప్రారంభించే సమయంలో, వివాహ కార్యక్రమం ప్రారంభ సమయంలో, గృహప్రవేశ సమయంలో, జీవితం అనే సంగ్రామంలో నిత్యం కంటికి కనపడని శత్రువులైన అర్షడ్ వర్గాలతో చేసే యుద్ధంలో విజయం సాధించేందుకు, ధర్మ పోరాటంలో విజయం సాధించేందుకు, చెడుపై చేసే సంగ్రామంలో విజయం సాధించేందుకు, భౌతిక మానసిక సంగ్రామాలలో విజయ ప్రాప్తికి తలపెట్టిన ప్రతి పనిలోనూ విజయం లభించాలంటే పైన పేర్కొన్న గణనాథుని 16 నామాలను భక్తి శ్రద్ధలతో పఠించటం అనేది అనాదిగా వస్తున్న సంప్రదాయం. ఈ నామాలను చదవటం వల్ల చేపట్టిన పనిలో ఆటంకాలు ఎదురుకావు. ఒకవేళ ఎదురైనా తేలికగా తొలగిపోతాయి. ఒకప్పుడు ఈ నామాలు నైమిషారణ్యంలో సూత మహర్షి శౌనకాది మునులకు వివరించాడు. మన అదృష్టవశాత్తు మనం ఎన్నో జన్మల్లో చేసుకున్న పుణ్యం వల్ల వేదవ్యాస మహర్షి ఈ భారతదేశంలో అవతరించాడు. వ్యాసో నారాయణో హరిః. ఆయన సాక్షాత్తు విష్ణు స్వరూపుడు. విష్ణువుకి ఆయనకి తేడా లేదు. ఆ మహానుభావుడు భారతదేశంలో యమునా తీరంలో అవతరించాడు. ద్వీపంలో పుట్టడం వల్ల ద్వైపాయనుడు అని, నల్లగా ఉండటం వల్ల కృష్ణుడు అని, వెరసి కృష్ణ ద్వైపాయనుడు అని పేరు పొందాడు. వేదాలను విభజించటం వలన వేదవ్యాసుడయ్యాడు.